ఐరోపా దేశాన్ని జయించిన నెపోలియన్ చక్రవర్తి చెప్తున్న మాటలు, నజరేయుడని యేసు, నా ఖడ్గముతో నేను కొంతమందినే జయించాను, కానీ నీవు ప్రేమను చూపించి ఈ లోకాన్నే జయించావు, నీవే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు. ఇదే విషయాన్ని నెపోలియన్ ఆత్మకథలో పొందుపరుస్తూ ఉంటున్నారు. అంతటి కరుడుగట్టిన నియంత అయిన నెపోలియన్ చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ నేటి కాలంలో అనేక మంది మతోన్మాదులు, అనేక మంది హేతువాదులు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదని, ఆయన్ను నమ్ముకోవడం మంచిది కాదని ఎన్నో రకాలుగా చెడు ప్రచారాన్ని చేస్తూ ఉంటున్నారు. ఈ రోజు మేము ఘంటాపదంగా చెప్పగలం, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి, పాపము నుండి, శాపము నుండి మనుష్యులను విడిపించి నిత్య రాజ్యంలోనికి తీసుకురావడానికి ఆయన ఎదురు చూస్తున్నాడని, దానికి మేమే ప్రత్యక్ష సాక్షులం. కాబట్టి మీరు కూడా